జగిత్యాల నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయింది. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 4520 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయినాయి అధ్యక్ష. గతంలో 2008లో ఇందిరమ్మ ఇళ్ళుగా ప్రారంభమైనాయి. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు హౌసింగ్ మినిస్టర్ చేసిన తర్వాత కొన్ని కట్టి ఆపేసారు అధ్యక్ష. అక్కడే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ ఇప్పటి యువ నాయకుడు కేటీ రామారావు గారు అక్కడ శంకుస్థాపన చేయడంతో వాటి పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో మీరు అన్నట్టు ఒకటే ఒక సబ్జెక్ట్ మాట్లాడతా, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఏ పట్టణంలో కూడా అన్నిళ్ళు రాలేదు, అవి పూర్తయి వాటర్ సప్లై కూడా ప్రారంభమైంది అధ్యక్ష. కరెంటు కోసం వీటన్నిటి కోసం నిధులు కూడా మంజూరైనవి. వాటిని దయచేసి నేను మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన, దయచేసి ఆ టీయూఎఫ్ఐడిస్ నిధులు ఏవైతే ఉంటాయో వాటి తప్పకుండా వాటికి ఇప్పించాలి అధ్యక్ష. అది రూరల్ ఏరియాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నారు. అయితే మొన్న నాకు తెలిసిన సమాచారం అధికారులు టీయూఎఫ్ఐడిస్ నిధులు అక్కడ ఇవ్వరాదని చెప్పి ఆక్షేపణ చేసిరని చెప్పి తెలిసింది అధ్యక్ష. దయచేసి అవసరం అయితే ఇదివరకే ప్రతిపాదనలు ఉన్నాయి, మున్సిపాలిటీలో విలీనం చేయాలని. అది అర్బన్ హౌసింగ్ కాలనీ, జగిత్యాల పట్టణ పేదరి వాళ్ళ కోసమే కట్టిన కాలనీ అధ్యక్ష. దానికోసం ఇచ్చినాం. అయితే అక్కడే ఇంకో సీనియర్ నాయకులు కూడా ఉంటారు, వారి పేరు మీ అందరికి కూడా తెలుసు. వారి మధ్యలో రివ్యూ చేసారు, అధికారికంగా చేసినట్టు తెలిసింది. కానీ మమ్మల్ని ఎవరు కూడా ఆహ్వానించలేదు, కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ గారు కానీ నన్ను కానీ. పర్వాలేదు, ఆహ్వానించకుండా పర్వాలేదు, వారి పెద్దలు అవన్నీ ప్రోటోకాల్ పాటించాలని చాలాసార్లు చెప్పినారు. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ తప్పకుండా ఆ 4520 మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అందులో 3800 మందికి పట్టాలు కూడా ఇచ్చినాం. ఓన్లీ కరెంట్ కనెక్షన్ ఇస్తే, కొంత డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే అయిపోతుంది. సో చాలా చిన్నగా వీలైతే అది చేయించాల్సిగా మీ ద్వారా నేను హౌసింగ్ మినిస్టర్ గారు కలిసినా, వారిని కూడా కలిసినాం. మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లనే పేదవాళ్ళ కోసం గృహలక్ష్మి పథకం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినామో అది కలెక్టర్లు కూడా మంజూరు చేశారు. పేదవాళ్ళు నిర్మాణాలు కూడా ప్రారంభించిన నిర్మాణాలు వరకు ఓకే అని చెప్పి కరీంనగర్కి వచ్చినప్పుడు మా జిల్లా మంత్రివర్యులు కౌశిక్ రెడ్డి గారు అడిగినప్పుడు మాట ఇచ్చారు. ఇప్పుడేమో ఎవ్విలేవు అన్నీ క్యాన్సిల్ అంటారు. బీదవాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఎవైతే గృహలక్ష్మిలో ఇచ్చిందో నిర్మాణాలు అవుతున్నాయో అది తప్పకుండా మీ ఇందిరమ్మ పేరు పెట్టినా పర్వాలేదు, 3 లక్షల నుంచి 5 లక్షలు, దళితులకు 6 లక్షలు ఇచ్చినా పర్లేదు, కానీ అవిటి క్యాన్సిల్ చేయొద్దని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్న అధ్యక్ష. అట్లనే ఎమ్మెల్యేస్ నిధులు కావచ్చు, మిగతా ఏదైనా కానీ నేను గౌరవనీయులు మా విప్పు లక్ష్మణ్ కుమార్ గారు మాకు మంత్రిలాగా వారిని కూడా కోరినా, జిల్లా మంత్రి గారిని కలవమన్నారు. చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకసారి కలిసిన ఇన్ఛార్జ్ మంత్రి గారిని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత మాట్లాడదామని అన్నారు. దయచేసి జిల్లా మంత్రులు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా కానీ ఇక్కడ శాసనసభ్యులకు తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి. గతంలో నేను పడ్డాల్లో ఓడిపోయినప్పుడు అప్పుడున్న శాసనసభ్యునికి పూర్తి స్థాయిలో ఏసీడీపీ నిధులు కేసీఆర్ గారు ఇచ్చిన అధ్యక్ష. అప్పుడు మా ప్రమేయమే లేకుండా. మరి ఇప్పుడు కూడా అదే విధంగా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు.